హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మనం వచ్చేసి ఈరోజు శ్రీ రుద్ర ఈ వెహికల్స్ ఎలక్ట్రికల్ వెహికల్లో ఉన్నాం. మనము మారుతున్న కాలాన్ని బట్టి కొత్త కొత్త బైకులు వస్తున్నాయి. అందులో ఇది ఒకటి ఎలక్ట్రికల్ బైకులు చాలా రోజుల నుంచే ఉన్నాయి. కాకపోతే ఇందులో చాలా అప్డేటెడ్ వర్షన్ వచ్చినాయి. సో ఇక ముందు ప్రపంచమంతా ఎలక్ట్రిక్ మయమే కాబోతుంది కాబట్టి ప్రత్యేకంగా మీకు చెప్పనవసరం లేదు. ఎలక్ట్రికల్ బైకులు, ఎలక్ట్రికల్ కార్లు మనకు ముందుకు వస్తున్నాయి. ఇంకా పోతే ఫ్యూచర్లో సోలార్ కూడా సోలార్ కార్లు, సోలార్ బైకులు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. సో చాలా రకాల కంపెనీలు ఉన్నాయి. అందులో ఒకటి ఈ జిలియో కంపెనీ ఒకటి. ఈ జిలియో కంపెనీలో ఎన్ని వెరైటీలు ఉన్నాయో ఈరోజు మీకు చూపించబోతున్నాను. మరియు ఎన్ని రకాల బైకులు ఉన్నాయి, ఎలాంటి మోడల్స్ ఉన్నాయి, ఎంత కాస్ట్ పడుతుంది, ఎలాంటి స్టాండర్డ్స్ ఉంటాయి, ఎంత క్వాలిటీ ఉంటుంది అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా తెలియజేస్తాను. ఇక మీకు వీడియో నచ్చినట్టయితే పూర్తి వరకు కంప్లీట్గా చూసి మీకు లైక్ కొడితే ఈ వీడియో చాలా మందికి షేర్ అవుతుంది. చాలా వెరైటీలు ఉన్నాయి. అందులో మీకు అన్ని ఈరోజు చూపించబోతున్నాను. పింక్ కలర్ లేడీస్ స్పెషల్. ఇది వచ్చేసి యమహా మోడల్ లా ఉంటుంది. యమహాలో ఒక స్కూటీ ఉంది కదా, అలా ఉన్నది. వీడియో కొంచెం లెంత్గా ఉంటుంది, కానీ పూర్తి వివరాలు మీకు తెలియజేయడం కోసం ఇలా పెద్ద వీడియో తీయడం జరిగింది. పూర్తి వరకు చూడండి, తెలుస్తుంది. మనం ఇక్కడ ప్రొపరేటర్ను కలిశాను. అతన్ని అడిగి పూర్తి వివరాలు ఇప్పుడు మీకు అందిస్తాను. మన వీడియో అంటే కొత్త బిజినెస్ ఐడియాలు మరియు కొత్త వాటి గురించి అవగాహన ప్రజల్లో తెలపడమే మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. ఎన్ని సంవత్సరాలు అవుతుంది బైక్ షోరూమ్ పెట్టి? బైక్ షోరూమ్ 3 months అవుతుంది. ఓకే. మీరు ఎక్కడ నుంచి డీలర్షిప్? ఎక్కడ డీలర్షిప్? మన ఢిల్లీలో ఉంటది. మ్యానుఫ్యాక్చరింగ్ హర్యానా. ఓకే. ఎన్ని మోడల్స్ ఉన్నాయి ఇందులో? 8 వేరియంట్స్ ఉంటుంది సార్. ఇది టాప్ మోడల్స్ ఉంటాయి. టాప్ అండ్ మోడల్ 90 kilometers వస్తుంది మైలేజ్. మనకు ఈ ప్రైస్ వచ్చేసి 90,000 ఉంది. 90,000 ఉంటుంది. ఓకే. ఇది 100 kilometers ఫుల్ ఛార్జ్ 6 hours లోపల ఫుల్ అవుతుంది. 1 year బ్యాటరీ వారంటీ ఉంటుంది. 2 years మోటార్ వారంటీ ఉంటుంది దీనికి. ఇలా ఇంకా మోడల్స్ ఉంటాయి, కలర్స్ ఉంటాయి మనకి. ఇది టాప్ మోడల్. టాప్ అండ్ మోడల్. దీనికి రిజిస్ట్రేషన్ ఏమైనా ఉందా? రిజిస్ట్రేషన్ లేదు. రిజిస్ట్రేషన్ ఉండదు. వితౌట్ రిజిస్ట్రేషన్. మనకు 2 years మోటార్ వారంటీ ఉంటుంది. 1 year బ్యాటరీ వారంటీ. 100 kilometers ఫుల్ ఛార్జ్ చేస్తే. సో టాప్ ఎంత వరకు మైలేజ్ ఇస్తుంది? మైలేజ్ 90 నుంచి 100 kilometers. మన కంపెనీ 120 kilometers, మనకు 100 kilometers వస్తుంది పక్క. ఎంత టైంలో ఛార్జింగ్ అవుతుంది? 6 hours సార్. 6 hours కంప్లీట్. 6 hours లో ఫుల్ అయిపోతుంది ఛార్జింగ్. బాగుంటది. మన టైర్ కానీ హెవీ వెహికల్ హెవీ ఉంటుంది టైర్. వచ్చేసి డిస్క్ బ్రేక్ వస్తుంది అనమాట. సో హోండా యాక్టివా లాగానే ఉంది ఈ టైర్. చూస్తే చాలా క్వాలిటీ ఉంది టైరు. ఇకపోతే ఇవన్నీ ఎల్ఐ వీల్స్ అండ్ డిస్క్ బ్రేక్ తో ఉన్నది. చాలా అద్భుతంగా ఉంది. మోడల్ చెప్పడానికి అయితే ట్యూబ్లెస్ ఇది టైర్. ట్యూబ్లెస్ టైర్. బ్యాక్ ఎట్లా ఉంటుంది? వెస్పా టైప్ ఉంటుంది. ఇలా ఇంకా వేరే మోడల్ కావాలంటే ఇట్లా సేమ్ రేంజ్ లా ఇది మోడల్ చేంజ్ ఉంటుంది, డిఫరెంట్. ఇదేం మోడల్? ఎంత ప్రైస్ ఎంత ఉంటుంది? అది వచ్చేసి మనకి వెహికల్ అది గ్రేసీ ప్రో అంటారు. ఓకే. జిలియో గ్రేసీ ప్రో టాప్ అండ్ మోడల్. ఓకే. ఇది వచ్చేసి జెడ్ఎక్స్, యువా జెడ్ఎక్స్. ఇది ఎంత? టాప్ స్పీడ్ ఎంత పడుతుంది? టాప్ స్పీడ్ 60 స్పీడ్ అవుతుంది మనకు వితౌట్ రిజిస్ట్రేషన్. అన్ని దాదాపు అన్ని మోడల్ వితౌట్ రిజిస్ట్రేషన్. అన్ని మోడల్ వితౌట్ రిజిస్ట్రేషన్. ఇది ఆ బైక్ సేమ్ మోడల్. కలర్ చేంజ్? మోడల్ అంత సేమేనా? మోడల్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సేమ్ ప్రైస్ ప్రైస్ సేమ్, డిఫరెంట్ మోడల్. ఇది ఎన్ని కిలోమీటర్లు ఇస్తుంది? ఇది వచ్చేసి 100 kilometers వస్తుంది. 100 kilometers. సో మనకు ఎంత కాస్ట్ పెడితే అంత మైలేజ్, ఎంత బ్యాటరీ కెపాసిటీ దాన్ని బట్టే ఉంటుందా? మనకు కాస్ట్ బట్టి 90,000 లోపల మనకి హెవీ వేరియంట్ అనమాట. 100 kilometers అవుతుంది. మనకు తక్కువలో కావాలంటే అది యాక్టివా టైప్ ఉంటుంది. 67,000. 67,000 లైక్ పెట్రోల్ వెహికల్ లాగా ఉంటుంది యాక్టివా. 70 kilometers దీని రేంజ్. 70 kilometers వస్తుంది. సేమ్ దీనికి ఛార్జింగ్ అడాప్టర్ ఇక్కడ వస్తుంది. వీడియో ఇక్కడ ఛార్జింగ్ పాయింట్. మనకు డిస్ప్లే వచ్చేసి ఎల్ఈడి డిస్ప్లే ఉంటుంది. జిపిఆర్ఎస్ ఉంటుంది. సో బయట వేరే కంపెనీ మోడల్స్ బైకులకు దీనికి ప్రత్యేకత ఏంటి? దీనిలో ఏం స్పెషాలిటీ ఉంది? మీ స్పెషాలిటీ ఏంటంటే దీని బాడీ లుక్ అనేది వచ్చేసి మొత్తం మెటల్ లెక్క ఉంటుంది. క్వాలిటీ బాగుంటుంది.
నార్మల్ ఛార్జింగ్ పాయింట్ లో అబ్జర్వ్ చేయండి సార్, బయట మీకు చూస్తే అర్థమైపోతుంది దానికి దీనికి చేంజ్ చేసి ఎట్లా ఉంటుంది అని చెప్పి. ఇవి చూడడానికి ఎలక్ట్రికల్ బైకులా కాకుండా ఓన్లీ యాక్టివా బైకులా ఉన్నాయి. చాలా ఇప్పుడు ఎక్కువ మొత్తంలో సేల్ అవుతున్న బైకులు ఇవి. ఎందుకంటే చూడడానికి మోడల్ కానీ, డిజైన్ కానీ, మైలేజ్ కానీ, లుక్ కానీ, క్వాలిటీ కానీ అంటే ఇది బ్రాండెడ్గా అనిపిస్తుంది. సో చాలా మంది కొంటుర్రు, అందుకే ఇక్కడికి రావడం జరిగింది, ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఓకే, వచ్చేసి 67,000 ఉంటుంది, డిస్కౌంట్ ఉంటుంది. డిస్కౌంట్ చేస్తాం. ఈఎంఐ కూడా ఉంటుంది, బజాజ్ ఈఎంఐ ఉంది, లోకల్ ఫైనాన్స్ కూడా ఉంది అవైలబుల్ లో. మనకు తక్కువ వేరియంట్ తక్కువ ప్రైస్ లో కావాలంటే 57,000 ఉంటుంది. ఇది 55,000 ఉంటుంది. 60 కిలోమీటర్స్ వెహికల్ రేంజ్. ఓకే, సేమ్ ఎన్ని కిలోమీటర్లు? 60 కిలోమీటర్స్ వస్తుంది. మనకి స్టార్టింగ్ ప్రైస్ 55 నుంచి స్టార్టింగ్ 55,000 నుంచి 55,000 ఉంటుంది. 55,000 స్టార్ట్. ఇందులో కూడా డిస్కౌంట్ ఉంటుంది, మనకు 53 వరకు చేయొచ్చు. 53,000. ఓకే, ఇంకా మొత్తం టోటల్ ఎన్ని మోడల్స్ ఉన్నాయి? టోటల్ 8 మోడల్స్ ఉంటాయి సార్. 8 మోడల్స్ ఉంటాయి మనకు. ఇది ఇవా ఈకో అంటారు, ఇవా జెడ్ఎక్స్, ఇవా మొత్తం 8 వేరియంట్స్ ఉంటాయి, వేరే వెరైటీ. మనకి ఇదొక మోడల్ వచ్చేస్తుంది, ఇదొక మోడల్ సేమ్ 55,000. ఇది వచ్చేసి గ్రేసీ ఐ 67,000, 70 కిలోమీటర్స్. స్పోర్ట్స్ టైప్ ఉంటుంది. ఓకే, స్పోర్ట్స్ మోడల్ చూడడానికి యమహా టైప్ ఉంది ఇది. సో ఒక్కొక్క బైక్ వచ్చేసి ఒక్కొక్క డిజైన్ లో ఉంది. అది యాక్టివా లా ఉంది, ఇది వచ్చేసి యమహా కంపెనీ లా ఉంది, అది వచ్చేసి వెస్పా టైప్ ఉంది. సో ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క రకంగా ఉంది, చాలా అద్భుతంగా ఉన్నాయి. కలర్స్ మాత్రం, డిజైన్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. సో 2 years వారంటీతో మనకి ఈ బైకులు ఇవ్వడం జరుగుతుంది. సో బయట మనం ఇప్పుడు చూస్తున్నాం, బైకులు బ్యాటరీలు పేలుతున్నాయి, బైకులు కాలిపోతున్నాయి అని చెప్పి అంటున్నారు. మన బైక్ మన అటువంటి ప్రాబ్లం ఎటువంటిది ఉండదు. మనకు ఇక్కడ బ్రేకర్ సిస్టమ్ ఉంటుంది. ఇన్సిడెంట్ అయినా మనకు బ్రేకర్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంటుంది, వెంటనే ఆఫ్ అయిపోతుంది. సో ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఏమైనా ఉంటే బ్యాటరీ బ్రేకర్ ఉంటుంది. మనకు వైర్ టచ్ అయినా, సపోజ్ ఏమైనా అయినా అని ఆఫ్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. ఓకే, సో వేరే బైకులలో ఇది ఉండదు, మన దాంట్లో ఇచ్చారు. చాలా అద్భుతం ఇది, ఎందుకంటే సేఫ్టీ కోసం ఇలాంటివి ఉంటేనే బైకులు కొనడానికి ముందుకు వస్తారు. సో అందుకే ఇలాంటి సేఫ్టీ బైకుల్లో ఇలాంటి సేఫ్టీ ఉంది కాబట్టి ఈ బైకులు చాలా ఎక్కువ సేల్ అవుతున్నాయి. స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అయ్యి మీకు బైక్ కావాల్సి ఉంటే సంప్రదించండి ఈ ఓనర్ని. తక్కువ ప్రైస్లో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకులు ఇందులో దొరుకుతాయి, మరియు మంచి మంచి మోడల్స్, కలర్స్ ఉన్నాయి. మీకు కావాల్సిన ఎలాంటి బైక్ కావాలంటే అలాంటి బైకులు 8 రకాల మోడల్స్ ఉన్నాయి. సో వచ్చి సందర్శించి లేదంటే ఫోన్లో కాంటాక్ట్ అయ్యి మీరు బైకులు కావాలంటే తీసుకోండి. వీళ్ళు దగ్గరలో ఎక్కడున్నా కానీ మీకు డెలివరీ కూడా ఇవ్వడం జరుగుతుంది అని చెప్తున్నారు. త్వరలో ఇందులో రిజిస్ట్రేషన్ సంబంధించిన బైకులు కూడా రాబోతున్నాయి. అంటే ఎక్కువ మైలేజ్, ఎక్కువ కెపాసిటీ బ్యాటరీతో ఉన్న బైకులు కూడా రాబోతున్నాయి. కాబట్టి కొద్ది రోజుల్లో ఆటోలు కూడా వస్తున్నాయట ఇదే కంపెనీలో. లోకల్ ట్రాన్స్పోర్ట్ మనకి ఎక్కడైతే చిన్న చిన్న కిరాణా షాపులు కానీ ఇంకేదైనా షాపుల్లో నుంచి లోకల్లో ట్రాన్స్పోర్ట్ చేయడానికి వీళ్ళ కంపెనీలో స్మాల్ ఆటో, బ్యాటరీతో నడిచే ఆటోలు కూడా వస్తున్నాయి, మరియు రిజిస్ట్రేషన్ సంబంధించిన ఈ వెహికల్స్ కూడా వస్తున్నాయి. సో 67,000, 70 కిలోమీటర్స్. ఇది యాక్టివా టైప్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి గ్రేసీ ప్రో. ఓకే, 100 కిలోమీటర్స్, 90,000. 100 ప్రైస్ ఒకటి. కలర్ డిఫరెన్స్. ఇది సేమ్ ప్రైస్, మోడల్ చేంజ్ ఉంటుంది లైట్ గా, డిఫరెంట్. దానికి దీనికి సేమ్ ప్రైస్ ఉంటుంది, సేమ్ కిలోమీటర్స్, 100 కిలోమీటర్స్ అవుతుంది. ఇది సేమ్ సార్, కలర్ చేంజ్ అంతే. బయట 1,00,000కు 3 బైకులు అని చెప్పి ప్రచారం నడుస్తుంది, అది ఎంతవరకు కరెక్ట్? అవి 1,00,000 3 బైక్లు అంటారు. మనకు కస్టమర్లు తెలియక తీసుకుంటున్నారు. అవి 3 బ్యాటరీ వేసి ఇస్తారు, మనకు మైలేజ్ రాదు. ఒక 30 కిలోమీటర్స్ వస్తుంది, మళ్ళీ దానికి సర్వీస్ ఇయ్యరు కరెక్ట్. అది 3 బైక్లు అని చెప్పేసి ఒక సంవత్సరం పెడతారు, ఎత్తేస్తారు, మళ్ళీ తర్వాత సర్వీస్కి ఎక్కడికి పోతాం సార్ మనం. అట్లా ఇది మనకు ప్రాబ్లం అవుతే ఇబ్బంది అవుతుంది. సో అలాంటి స్కీమ్ మన దగ్గర ఏముండదు, మనది ఇక్కడే ఉంటుంది. ఎటువంటి సర్వీస్ కావాలన్నా ఇక్కడే ఉంటుంది, ఇక్కడే సర్వీసింగ్ ఉంటుంది. సర్వీస్ వారంటీ 2 years ఉంటుంది, మోటార్ వారంటీ.
ఆ 2 years లోపల మన ప్రాబ్లం అయినా అని మేము చేసిస్తాం. బ్యాటరీ రిప్లేస్మెంట్ చేసిస్తాం. ఓకే, ఇప్పుడు మనకు ఏదన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే స్పేర్ పార్ట్స్ అన్ని దొరుకుతాయా? అవైలబుల్ ఉంటాయి ఇక్కడ, ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉంటాయి. స్పేర్ పార్ట్స్ అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు కస్టమర్స్ కి మనకు మెయిన్ సర్వీస్ మెయింటెనెన్స్ ముఖ్యం. సర్వీస్ ఉంటేనే ఎవరైనా అడిక్ట్ అయిపోయి తీసుకుంటారు. మనకు ఆ సర్వీస్ లేకపోతే కష్టం కదా. అందుకోసం ప్రతి ఒక్కటి మనకి ఇక్కడే ఉంటాయి అవైలబుల్. చార్జర్ వస్తుంది. ఓకే, ఫ్రీగా ఇస్తాం సార్. హెల్మెట్ ఫ్రీయా? ఏమైనా బైకులు ఉంటాయో అవే ప్రజలు కొనాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు చూస్తున్నాం చాలా మంది నిరాశకు గురయ్యారు. ఇవన్నీ స్పేర్ పార్ట్స్ అండ్ ఎక్స్ట్రా ఫిట్టింగ్. ఇది వచ్చేసి మన గేర్ షిఫ్టింగ్ ఉంటుంది సార్. మనకు స్టార్ట్ అయిన వాళ్ళు పార్కింగ్ లో ఉంటుంది వెహికల్. బ్రేక్ అవుతుంది, న్యూట్రల్ అయిపోతుంది, 0 పడుతుంది. ఓకే, ఫస్ట్ గేర్ మన గేర్ షిఫ్టింగ్ ఉండండి. ఫస్ట్ గేర్ లో 25 పోతుంది, అంటే షిఫ్ట్ ఉంటుంది, షిఫ్ట్ చేంజ్ చేసుకోవాలి. సెకండ్ లో 35, థర్డ్ 45. ఓకే, ఇది లో ప్రైస్ ది. లో ప్రైస్. ఇండికేటర్స్ చూశారు కదా, ఈ వీడియో పూర్తిగా చూస్తే మనకు అర్థమవుతుంది ఎలాంటి బైకులు కొనాలని. 1,03,000 బైకులు అనగానే కొని మోసపోవద్దు. అవి బ్లాస్ట్ కావచ్చు, కాలిపోవచ్చు, ఇంకేమైనా జరగచ్చు. సో మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు అర్థమైంది ఎలాంటి బైకులు కొనాలనేది. మీరు బైకులు కావాలనుకుంటే మంచిగా చెక్ చేసి బాడీ కానీ, బ్యాటరీ సేఫ్టీ కానీ, బైక్ సేఫ్టీ ఇవన్నీ చెక్ చేసి కొనుక్కుంటే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి. మరి మంచి మంచి వీడియోల కోసం, మంచి మంచి ఇన్ఫర్మేషన్లతో మీ ముందుకు వస్తాను. మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్.